హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మో వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోయాము. కీసరగుట్ట టెంపుల్కి వెళ్ళడానికి మ్యాక్సిమం మనకి 1.5 అవర్ జర్నీ అనేది పడుతుంది హైదరాబాద్ నుంచి. అలాగే ఇక్కడ ఏమేమి చూసామో, అలాగే స్థల పురాణం గురించి మొత్తం డీటెయిల్గా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కదా, అందరూ ఇక్కడ వాకింగ్ అనేది చేస్తున్నారు, ఎక్సర్సైజ్. అలాగే చిన్నపిల్లలు కూడా గేమ్స్ ఇవన్నీ కూడా ఆడుతున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూసేసారు కదా. అక్కడ నుంచి మేము దాదాపు ఇంకొక 1 అవర్ జర్నీ అనేది ఉంటుంది. 1 అవర్ జర్నీ తర్వాత మనం కీసరగుట్టకు చేరుకుంటాం. ఇక్కడ 1.5 అవర్ జర్నీ తర్వాత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి కీసరగుట్టకి చేరుకున్నాము. ఇక్కడ పైకి వెళ్ళాలంటే పేమెంట్ అనేది చేయాలండి. 2 వీలర్స్కి అలాగే 3 and 4 వీలర్స్కి కూడా 20 రూపీస్ అనేది పేమెంట్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత లోపలికి ఎంట్రన్స్ అయిపోతున్నాము. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడ నుంచి లోపలికి అనేది ఎంట్రన్స్ అవ్వాలి. ఇక్కడ మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు, అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా ఇక్కడ వెళ్ళొచ్చండి పైకి. ఇక్కడ చూస్తున్నారుగా ఓం నమ శివాయ అని కూడా టెంపుల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చుట్టూ కూడా వాతావరణం అనేది మీరు కూడా చూసేయండి. ఇక్కడ మేము శివలింగాన్ని దర్శించుకున్నాము లోపలికి ఎంట్రన్స్ అయిపోయాక. ఆ తర్వాత చుట్టూరా ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా దర్శించుకున్నాము. అవి కూడా మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇది కీసరగుట్ట మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది. దాదాపు హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్. ఇక్కడ మహాశివరాత్రి అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో అనేక లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ ఉపవాసం చేస్తారు, అలాగే జాగారం కూడా ఉంటారు. ఇవన్నీ కూడా పూజా టికెట్లు, వాటికి సంబంధించిన డీటెయిల్స్. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ మేము బయటకు వచ్చేసాక ఇదంతా కూడా టోటల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా ఉన్నదనేది నేను వీడియో తీశాను, చూసేయండి. ఇక్కడ చూసారుగా హనుమాన్ దేవాలయం కూడా ఇక్కడ ఉంటుంది. హనుమంతుడు ఈ శివలింగాలన్నీ ప్రతిష్ఠింపచేశారు. ఇక్కడ అక్కడక్కడ శివలింగాలు అనేవి ఉంటాయి. వీటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అలాగే స్థల పురాణం కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ కూడా శివలింగాలు ఇలా చెల్లాచెదురుగా ఎందుకున్నావనేది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక మనం ఈ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఒకనాడు రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు పరివార సమేతముగా అయోధ్యకు వచ్చుచు సంధ్యా సమయానికి ఈ కేసరిగుట్ట ప్రాంతంలో దిగి ఈ ప్రాంతం యొక్క సౌందర్యం చూచి ఆనందించి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించవలనని తలపోసినాడు. ఇక అక్కడ ఉన్న వశిష్ఠ ఋషులను శివలింగం ప్రతిష్ఠించుటకు సుముహూర్తము నిర్ణయించమని కోరిరి. ఆంజనేయ స్వామితో కాశీకి వెళ్ళి ఒక శివలింగమును తీసుకురమ్మని రాముడు హనుమంతునికి చెప్పాను. ఇక అంతటా హనుమంతుడు ఆకాశ మార్గమున కాశీకి బయలుదేరాను. ఇక అక్కడి నుంచి కాశీకి చేరిన హనుమంతునికి అక్కడ చాలా శివలింగములు కనిపించుటచే ఏ లింగము మంచిదో తెలుసుకొనలేక కొన్ని శివలింగములను తీసుకువెళ్దామని అనుకొనినట. ఈలోగా వశిష్ఠాది మహామునులు నిర్ణయించిన ముహూర్తమునకు హనుమంతుడు శివలింగమును తీసుకుని రాలేదు. ఋషులను అడిగి వారు చెప్పిన విధంగా శివుడిని ప్రార్థించగా శివుడే అక్కడ స్వయంభూ లింగ రూపమును ధరించును. దానితో రాముడు పరమానంద భరితుడైన శ్రీరామచంద్రుడు వశిష్ఠాది మహామునులు మంత్రాలు చదువుచుండగా సతీ సమేతంగా లింగ ప్రతిష్ఠ చేసెను. ప్రతిష్ఠ అయిన తర్వాత హనుమంతుడు వచ్చెను. తాను తెచ్చిన శివలింగములు రాముల వారికి చూపించి ఇందులో ఏది మంచిదో తీసుకోమని చెప్పగా, ముహూర్త సమయమునకు నీవు రాకపోవుటచే నేను పరమేశ్వరుని ప్రార్థించి తిని ఆయన స్వయంభూ లింగ రూపంలో ధరించినవాడు. ఈ లింగమును ముహూర్త సమయంలో ప్రతిష్ఠించితనని హనుమంతునికి రాముడు చెప్పాను. అప్పుడు హనుమంతుడు అలిగాను. అంతటా అలిగిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములను ఆ ప్రాంతమంతా పడినట్లు విసిరేసెను.
హనుమంతుల వారు అలా విసిరేస్తుండగా శ్రీరాముల వారు చూచెను. అది చూచిన రాముల వారు హనుమంతుడిని అనునయించి, నీవు కూడా ఇక్కడ ఒక లింగమును ప్రతిష్ఠించుము, తద్వారా ఈ ప్రదేశము నీ పేరున కేసరిగిరిగా మారి ప్రసిద్ధి చెందుతుందని చెప్పాను. అంతటా సంతసించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని ప్రతిష్ఠించెను. అక్కడి నుంచే ఈ ప్రాంతము కేసరిగిరిగా మారి కాలానంతరముగా కేసరిగుట్టగా మారాను. ఇది ఇక్కడి యొక్క స్థల పురాణము. ఈ స్థల పురాణం గురించి కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుందండి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి కూడా డీటెయిల్గా రాసింది. ఇక ఇవన్నీ కూడా హనుమంతుడు విసిరేసిన శివలింగాలు. మీరు కూడా చూసేయండి. అక్కడ నుంచి మేము కొలను దగ్గరికి వెళ్ళాము. పక్కకే ఉంటుంది కొలను. అక్కడ వైట్ తామర పూలు అనేవి లోటస్లు ఉన్నాయి. అవి కూడా మీరు కూడా చూసేయండి. మనం కిందికి దిగడానికి ఇక్కడ అనుమతి అనేది లేదు. అక్కడి నుంచి పైకి వచ్చేసాము. ఇది హనుమాన్ టెంపుల్. అలాగే ఇక్కడ రాముల వారి టెంపుల్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అవి కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ దర్శించుకున్నాక మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఇది చూస్తున్నారుగా, మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూసాం కదా ఆనందీశ్వరుడు. నేను దగ్గర నుండి ఫోటో తీశాను. ఆ తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.